5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ శనివారం తనిఖీలు చేపట్టింది. మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, అసోం, ఢిల్లీలోని 22 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది. ఓ ఉగ్రవాద కుట్ర కేసుకు సంబంధించి ఎన్ఐఏ చర్యలు తీసుకుంటున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థపై దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లుగా పేర్కొన్నాయి. టెర్రర్ నెట్ వర్క్ ను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్రలోని మాలేగావ్, జల్నా, సంభాజీనగర్ లో దాడులు నిర్వహించి పలువురు వ్యక్తులనైతే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. వారికి ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ భావిస్తోంది. వీరందరిపై విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు నిర్వహించింది. బారామౌలా, దక్షిణ కాశ్మీర్లోని కొన్ని కీలక ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది. అయితే ఇక్కడ ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కాశ్మీర్లో ఉగ్రవాదులకు కొందరు వ్యక్తులు నిధులు సమకూర్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్ లో ఎన్ఐఏ జరిపిన దాడిలో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం కూడా పాల్గొంది. ఇక్కడ అనుమానాస్పద వస్తువులు కనుగొనడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ఐఏ ఒక్కసారిగా దాడులు చేయడంతో 5 రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఎన్ఐఏ ఈ నెల 1న కూడా పశ్చిమ బెంగాల్లోని పలు జిల్లాల్లో దాడులు నిర్వహించింది. దక్షిణ 24 పరగణాలు, అసన్సోల్, హౌరా, నదియా, కోల్కతాలోని 11 చోట్ల సోదాలు చేసింది. ఈ సోదాల్లో పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. పలువురు వ్యక్తుల ఇళ్లపై దాడులు చేసిన నేపథ్యంలో ఎన్ఐఏ తనిఖీలు చేస్తుంది. అయితే దాడులు చేసింది మావోయిస్టు పార్టీకి చెందిన వారని వెల్లడించింది.